నిన్నటి రోజున చామర్ల నుండి నూజివీడులో అత్యధిక వర్షపాతం కూడా పడిందని చెప్పని తెలియడంతో గుంటూరులో, విజయవాడలో కూడా అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో కలవాల్సిన పని ఉన్నా సరే చాలా ఇదిగా వచ్చేసాను. మామిడికాయలు ఎలాగూ అంత వర్షము అంత ఇది జరిగినప్పుడు రాలుతాయని తెలుసు. లేబర్కి ఇంటిమేట్ చేయమని మధ్యలో ఒకరికి చెప్పాను, కానీ ఇంటిమేట్ చేయలేకపోయారు. రేపటి నుండి వస్తారు. అంటే మామిడి వలన అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఫైనాన్షియల్గా రీచ్ బ్యాలెన్స్ అవుతాం. కానీ అందులో మళ్ళీ అంతర పంటలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా కానీ వీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్, ప్రాఫిట్స్, ఎకనామికల్లీ మానిటరీ కాన్సెప్ట్లో కూడా అద్భుతమైన విజయం సాధించగలుగుతాం. ఎందుకంటే సమ్మర్లో వచ్చే క్రాప్స్, ఆ వెజిటబుల్స్కి, ఆ పంటలకి వెళ్తాం. ఇప్పుడు ఎలా ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పని ఇప్పటికి ఇది 4వ బకెట్. ఇటువంటి కాయలు కూడా రాలినాయి. అయినా కానీ ఏమాత్రం నాకు అసలు దాని గురించి ఎవరన్నా అయితే చింతిస్తారేమో. విక్రమ్ గారు, మొన్న మీరు 4 టన్నులు రాలి అని, ఎందుకంటే మన కష్టం ఉంది కానీ మనం దాని గురించి చింతించకూడదు. మళ్ళీ ఎలా మంచి బెనిఫిట్స్ పొందాలి అనేటువంటి ఇదిని కొంచెం, ఎందుకంటే మీరు అంత హైఫై పొజిషన్లో ఉన్న వ్యక్తి, నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్ కూడా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని ఇంత డెఫిసిట్లో కూడా ఇంత ఇదిగా ఇన్కమ్ తీశారే అని రైతులు మన వైపు తిరిగేటట్టు మీరు కూడా నన్ను కూడా గైడ్ చేయగలిగేంత నాలెడ్జ్ మీకుంది, ప్లీజ్. ఎందుకంటే నేను ఎక్కువ మంది రైతులతో ఇంటరాక్ట్ అవుతూ సబ్జెక్టులు డిఫరెంట్ క్రాప్స్, డిఫరెంట్ ఏరియాస్, వీటి వలన ఒక్కోసారి నేను మిస్ అవుతుంటా. అందువలన మనం ఇప్పుడైతే నేను మ్యాంగో గార్డెన్లోనే ఉన్నాను. చక్కగా బొంత మామిడి కూడా రాలిందండి. ఇది అంత తేలిగ్గా పడదు కిందకి, కానీ ఇప్పుడున్న కాలుష్య ప్రభావం అంత తేలిగ్గా పడదు ఇది అసలు. ఇవి కూడా విపరీతంగా పడిపోయినాయి కిందకి. అయినా ఏం పర్లేదు, చాలు. ఆ తల్లి భరించగలిగినంత వరకే మనకేమన్నాయండి ఆ బిడ్డల్ని. వాటిని మనం క్యాష్ చేసేటప్పుడు ప్రైసెస్ రేజ్ చేసి ఖచ్చితంగా మన కాయలు టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనల్ని వదలరు, మనతో ఉంటారు. రసాలు అలాగే ఇది కూడా రసాల వెరైటీయే. అది బంగినపల్లి అతి తక్కువలోనే ఉంది. బంగినపల్లి ఎందుకనో ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రాలా. అంటే నేను వచ్చింది కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా లేట్గా వచ్చాను. ఈవెన్ దో ఐఎమ్ సో హ్యాపీ అని అంటున్నా కదా.